అన్ని పాదాలకు లెక్కించి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఆది అంతము లేని అపరంజిపులిన పాదముల వంటి వాడ, నిన్న నేడు నిరంతరము ఒకేలాగా ఉన్న మారని మార్పు లేని దేవా స్తోత్రములయ్యా. పర్వతాలు తొలగిన మెట్టెలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు అని వాగ్దానం చేస్తున్న దేవా స్తోత్రముల నాన్న. ఉన్నత శిఖరాల మీద నివసిస్తున్న దేవా, శ్రీమంతుడ, అద్వితీయుడ, ఆత్మస్వరూపుడు అయిన దేవా స్తోత్రములు తండ్రి. మహాగణుడివి, పరిశుద్ధుడివి తండ్రి. నాయన పరిశుద్ధ దేవదూతల చేత స్తుతింపబడుతూ కొనియాడబడుతూ ఉన్న మహనీయుడాని పాదములకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ధవళవర్ణుడ, రత్నవర్ణుడ స్తోత్రములయ్యా. 10,000 మందిలో గుర్తించదగిన దేవా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. దేవానికి వందనాలు. సర్వశక్తి సంపన్నుడ, సజీవుడ, సకల ఆశీర్వాదములకు మించిన గరుడ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నామయ్యా. గడిచినటువంటి నిన్నటి వారమైన మాకు మరొక నూతన దినాన్ని బ్రతకడానికి మీరు ఇచ్చిన అనుమతిని బట్టి స్తోత్రాలు. ఎంతో మంది ఈ దినాన్ని చూడలేకపోయారయ్యా. అయ్యా, కాలగమనంలో కలిసిపోయి రకరకాల కారణాల వలన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ప్రభు నాయన అయ్యా ప్రాణాలు కోల్పోయి, అవయవాలు కోల్పోయి, వారిలో మమ్మల్ని చేర్చక ప్రత్యేకమైన నీ కాపుదల్లో తండ్రి నాయన మీరు మమ్మల్ని భద్రపరిచి ప్రభు నాయన మరొక నూతన దినమిచ్చి ఈ దినము తండ్రి నాయన పరిశుద్ధులతో సహవాసం చేసే ధన్యత భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇంతవరకు తండ్రి నాయన ఎంతో ప్రార్థన విజ్ఞాపన నీకు వినబడి ఉండగా ప్రభు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్న విషయ. అలాగే నా ప్రభు అపొస్తలుల విశ్వాస ప్రమాణంలో చదవబడిన వాక్యలేఖన పట్టణాల్లో ప్రభు నాయన, అలాగే నా ప్రభు ఇదిన వాక్య పరిచర్యలో ప్రభు నాయన అయ్యా సేవకులను బలపరిచి నీ ఆత్మతో నింపి నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా తండ్రి. నీ వాక్యం బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మది కలిగిస్తుంది కనుక ప్రభు అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా మీరు నాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడండి ప్రభు. స్తోత్రాలు నాయన. ఇదిగో నా ప్రభా తండ్రి అయ్యా ఇదిగో అయ్యా వాక్యాన్ని అయ్యా పుస్తకంలో రాసుకుంటే అది చినిగిపోతుంది. కానీ ప్రభా మా హృదయం అనే పలక మీద రాసుకొని ప్రభా భద్రపరుచుకోవడానికి గట్టి కృప దయచేయండి తండ్రి. వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సర్దిద్దుకోవడానికి నాయన అయ్యా నీ వాక్యం వెలుగై ఉన్నది, నీ వాక్యం ఖడ్గము వంటిది కనుక ప్రభా ఆయన మా హృదయాలలో దూరి ప్రాణాత్మ దేహాలను సైతం విభజించినంతగా దూరి పనిచేస్తుంది కనుక ప్రభా నీ వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం కనుక దేవా అయ్యా నువ్వు నాతో మీరు మాట్లాడండి ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్యా. అలాగే నా ప్రభు నీకు వందనాలయ్యా. చెరిగిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా నా ప్రభ ప్రయాణంలో ఉన్న వారికి క్షేమకరమైన ప్రయాణం ఇవ్వండి అయ్యా. అలాగే నా ప్రభు హాస్పిటల్ ప్రాణ పరిస్థితిలో ఉన్న వారిని తప్పించమని అడుగుతూ ప్రభా ఈ సమయంలో దేవానికి స్తోత్రాలు నాన్న. జాయిన్ అయిన వారిని బట్టి వందనాలు. జాయిన్ అవ్వవలసిన వాళ్ళు త్వరగా జాయిన్ అవ్వటకు మీరే కృప చూపమని బ్రతిమలాడుకుంటూ ప్రభా బాబు బ్రదర్ గారిని బట్టి తన కుటుంబాన్ని బిడ్డలను జాన్సన్ని తన కుటుంబాన్ని బిడ్డలను బట్టి స్వరూప గారిని కూడా తన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఝాన్సీ సిస్టర్ ప్రసిద్ధ సిస్టర్ గారిని కూడా మీరు చేరి ఉన్న మమ్మల్ని అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ ప్రభా నాయన వాక్యం అంతటిలో ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా ప్రభా మీ ఆత్మతో నింపబడి నాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మ గారు. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే సార్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనకి వాక్యం అందించడానికి పాస్టర్ షేక్ బెన్సన్ గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మన మధ్యలో ఉన్నారండి. మరి వారిని సురేష్ బాబు గారు మనకి పరిచయం చేశారండి. పాస్టర్ షేక్ బెన్సన్ గారు వారి ప్రియమైన తండ్రి గారైన రెవరెండ్ షేక్ ఇస్మాయిల్ గారి యొక్క కుమారుడుగానే పరిచయం కావటానికి ఇష్టపడతారండి. ఆతిథ్యం ఇవ్వటం, ముఖ్యంగా దేవుని ప్రజలకు ఆతిథ్యం ఇవ్వటం బెన్సన్ గారి అభిరుచులలో ఒకటి. షేక్ బెన్సన్ గారి ప్రియమైన తండ్రి గారు రెవరెండ్ షేక్ ఇస్మాయిల్ గారు 1970లలో అనంతపురం జిల్లా మరియు చుట్టుప్రక్కల సంఘ స్థాపన పరిచర్యను ప్రారంభించారు. అమిద్యాల పట్టణం వారి నివాసంగా మరియు పరిచర్య కేంద్రంగా ఈ ప్రాంతంలో సుమారు 100 చర్చిలను వారు స్థాపించారు.
మరి మన గ్రూప్ లో ఫోటో పెట్టారు కదండి, వారి ఫ్యామిలీ ఫోటో. మరి ఆ ఫోటోని చూస్తే వారి కుటుంబ బంధంలోని సాన్నిహిత్యం గురించి మనకి చాలా మాట్లాడుతుంది ఆ ఫోటో. దేవుడు ఈ అద్భుతమైన కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి పాస్టర్ గారు. గుడ్ మార్నింగ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. సో షల్ ఐ కంటిన్యూ సార్? కంటిన్యూ చేయండి brother. ఓకే. అందరికీ ప్రభు పేరిట ప్రేమపూర్వకమైనటువంటి ఉదయకాల శుభోదయము, తర్వాత వందనాలు. మీరు అన్నట్టు సురేష్ సార్ గారు మరి నన్ను మీకు అందరికి కూడా పరిచయం చేశారు. సో అందరిని బట్టి ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ సార్ సురేష్ బాబు గారు. తర్వాత మీరు అన్నట్టు అవును, మరి దేవుడు 1970 ఆ కాలంలో మా నాన్నగారిని ఇస్మాయిల్, అంటే ఆయన మునుపటి పేరు వచ్చేసి గనీ సాబ్ అంటారు ఆయన్ని. అంటే దేవుడు మరి మా నాన్నగారిని ఒక ఇస్లాం కుటుంబం నుండి 1978, 79 ఆ మధ్య కాలంలో తన పరిచర్య నిమిత్తమై తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలాగున తన యొక్క సంఘ స్థాపనలు చేయుటకు, అనేకులను దేవుని వైపు త్రిప్పుటకు మరి మా నాన్నగారిని మరి ఆ కాలంలో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పిలవడం జరిగింది. ఇందాక సిస్టర్ గారు చెప్పినట్టు నాకు నేనుగా ఒక సేవకునిగా నేను పరిచయం చేసుకునే దానికన్నా ఎక్కువగా మరి నేను మా నాన్నగారి యొక్క కుమారుడిగా మరి మీకందరికీ, అలాగే మరి లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి పరిచయం చేసుకోవడానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను. ఎందుకంటే మరి మా నాన్నగారు సేవలో ఆయన పడినటువంటి శ్రమలు కానీ, సేవలో ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు కానీ, సేవలో ఆయనకు ఎదురైనటువంటి కష్టాలు కానీ, మరి వాటిలో నాకు కనీసం ఒక 5% కూడా నేను ఎదుర్కోలేదు. ఈరోజు దేవుని దయతో మరి దాదాపుగా 100 సంఘాలను నేను ఒక బాధ్యత కలిగినటువంటి ఒక సేవకుని యొక్క కుమారుడిగా, పిలువబడినటువంటి ఒక సేవకుని యొక్క కుమారుడిగా బాధ్యత కలిగి ఇన్ని సంఘాలను నేను ప్రభు నామంలో నేను దర్శిస్తున్నానంటే, ప్రతి సంఘాలను కూడా నేను ఆత్మీయంగా బలపరుస్తున్నానంటే దాదాపుగా 25 మంది సేవకులను మరి దేవుని దయతో మరి ఈరోజు ఒక టీం లీడర్గా నేను ముందుకు కొనసాగిస్తున్నానంటే దీనంతటికీ కారణము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా మరి మా నాన్నగారు జరిగించినటువంటి గొప్ప పరిచర్య. సో కాబట్టి మరి నాకన్నా నేను ఎక్కువగా పరిచయం చేసుకునే దానికంట మా నాన్నగారి యొక్క ఆయన యొక్క శ్రమను, పట్టుదలను, సమర్పణను మరి నేను జ్ఞాపకం చేసుకుంటూనే నేను దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగుతున్నాను. సో మా నాన్నగారి పేరు వచ్చేసి రెవరెండ్ షేక్ ఇస్మాయిల్. అంటే యేసయ్యను నమ్ముకున్న తర్వాత మరి గనిసాబుగా ఉన్నటువంటి మా నాన్నను మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇస్మాయిల్గా మార్చి మరి ఈ ప్రాంతంలో, ముఖ్యంగా మరి అనంతపురం జిల్లా ప్రాంతంలో ఒక బలమైనటువంటి దేవుని యొక్క సేవకునిగా దేవుడు స్థిరపరిచాడు. ఇప్పుడు దాదాపుగా మరి మా నాన్నగారి వయసు వచ్చేసి 76 సంవత్సరాలు. ఆయన సేవలోకి వచ్చి దగ్గరగా 50 నుంచి 55 సంవత్సరాలు అయింది నేటికి. సో దాదాపుగా కొన్ని వేల మందికి ఆయన రక్షణ సువార్తను అందించాడు. కొన్ని వేల మందిని ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడిపించబడలాగున ఆయన ప్రయాసపడ్డాడు. అదే మాదిరిగా కొన్ని వేల మందిని మరి ఆయన కొన్ని వేల మందికి ఆయన బాప్తిసాలు కూడా ఇచ్చి మరి సంఘాలలో ఒక యాక్టివ్ కలిగినటువంటి క్రైస్తవులుగా, విశ్వాసులుగా, విశ్వాస కుటుంబాలుగా మరి నేటికి కూడా
విరామం అనేటువంటిది లేకుండా ఈ రోజుకి కూడా మరి ఆయన తన యొక్క పిలుపును ఆయన ప్రతి క్షణము కూడా ఆయన గుర్తు చేసుకుంటూ, మరి దేవుడు ఎందుకైతే ఆయన్ని పిలిచాడో, ఆ ముస్లిం సమాజం నుంచి, ఆ ముస్లిం కుటుంబం నుంచి దేవుడు ఎందుకు పిలిచాడో, ఏ ఉద్దేశం కలిగి పిలిచాడో, ఆ ఉద్దేశాన్ని నేటికి కూడా ఆయన మరువక, భక్తుడైనటువంటి పౌలు బైబిల్ గ్రంథంలో చెప్తున్నట్టు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనను అది నాకు లాభమే అని మరి పౌలు గారు చెప్పినట్టుగా, మరి మా నాన్నగారు నేటికి ఈ దినము వరకు కూడా మరి ఆయన మట్టుకు బ్రతుకుట క్రీస్తుగా, చావైనా కూడా క్రీస్తుగానే మరి నేటికి కూడా ఆయన సమర్పణ కలిగి మరి దేవుని యొక్క పరిచర్యలో ఆయన ముందుకు కొనసాగుతున్నారు. సో ఈ ఉదయకాల సమయంలో మరి నాకు ఇవ్వబడినటువంటి ఒక అవకాశాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. జూమ్ మీటింగ్ లో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం, ఇది నా మొదటి అనుభవం. జూమ్ మీటింగ్ లో నేను ఈ విధంగా మాట్లాడడము, మరి దేవుని యొక్క వాక్యం పంచుకోవడము, తర్వాత మా యొక్క కుటుంబాన్ని బట్టి మరి మీ దగ్గర అందరూ కూడా పంచుకోవడం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఏదేమైనప్పటికీ కూడా మరి దేవుడు ఇచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మరి సద్వినియోగం చేసుకోవాలని మరి మనకు పరిశుద్ధ లేఖనాల్లో మనకు తేటగా కూడా చెప్తూ ఉన్నది. ఒకసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించుకుందాం. కొలస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. కొలస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో నేను మరి ఈ వాక్యము నేను మీ అందరి దగ్గర నేను పంచుకొని చూడగా, మరి అప్పుడప్పుడు కాసింత సాక్ష్యం కూడా దేవుడు మా కుటుంబంలో, మా తండ్రి గారి యొక్క ఆయన యొక్క సేవ పరిచయలో, ఆయన యొక్క సేవ అనుభవంలో దేవుడు జరిగించినటువంటి అనేక గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలను కూడా మరి ఈ వాక్యము ద్వారా నేను కూడా మరి మీ దగ్గర పంచుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. సో ఇక్కడ కొలస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు ఇక్కడ చదువుకున్నట్లయితే, ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు అని ఇక్కడ తేటగా మనకు దేవుని యొక్క వాక్యము మనకు చెప్తున్నది అనమాట. ఎందుకంటే మనం అందరము కూడా పిలువబడినటువంటి వాళ్ళం. ఎప్పుడు కూడా నేను ఒక మాట నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాను, నాకు వచ్చిన ప్రతి అవకాశంలో కూడా నాకు ఎక్కడెక్కడైతే నాకు అవకాశాలు వస్తాయో వాక్యం చెప్పడానికి మరి వెళ్ళిన ప్రతి చోట కూడా నేను ఒకే మాట చెప్తూ ఉంటాను. అదేంటంటే, దేవుని యొక్క పిలుపు అనేటువంటిది అది చాలా విలువైనది. ఎందుకంటే మనుషులు పిలుస్తారు, ఆ తర్వాత వారి స్వార్థంగా మనుషులు ఉపయోగించుకుంటారు, తర్వాత వదిలేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే ఇది దేవుని యొక్క అది పిలుపై ఉన్నప్పుడు, దేవుడు మనలను ఈ లోకంలో నుండి శాశ్వతంగా తిరిగి మనల్ని తీసుకునే వరకు కూడా తన పిలుపును బట్టి మన ఎడల ఆయన నమ్మకము కలిగి ఉంటాడు. సో ఇందులో ఎటువంటి సందేహం అనేటువంటిది ఏ క్రైస్తవునికి, క్రైస్తవురాలికి, ఏ సేవకునికి, ఏ సంఘ నాయకునికి, లేదంటే ఎవరికి కూడా మరి ఇది నిజమైనటువంటిది అనమాట. అందుకే ఈ వాక్య భాగంలో చివర్లో ఏమంటుందంటే, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు అని. దాని అర్థం ఏంటంటే, తన పిలుపును ఎవరైతే క్షుణ్ణంగా పరిశీలించి, క్షుణ్ణంగా ఆలోచన చేసి, తన పిలుపుకు ఎవరైతే కట్టుబడి ఉంటారో, దేవుని యొక్క పిలుపునకు ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో, వారందరూ కూడా దేవుని యొక్క దాసులు. దాసులు అనగా దేవుడు ఏదైతే చేయమంటాడో, ఏ కార్యమైతే చేయమంటాడో, ఏ పనినైతే అప్పగించాడో, ఏ బాధ్యతనైతే అప్పగించాడో, దానిని దేవునికి ఘనతకరముగా, మహిమకరముగా ఆయన మెచ్చుకొనున్నట్ల. ముఖ్యంగా ఎవరు? దేవుడు అనగా ఈ యొక్క భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడు మనల్ని కూడా ఒక మనిషిగా, మానవునికి యొక్క లోకంలోనికి
మరి పంపినటువంటి లేదంటే ఈ యొక్క మానవ జన్మమును ఇచ్చినటువంటి దేవునికి మనము ఘనత మహిమ కరముగా మనము ఈ లోకంలో జీవించాలి. మరి 1978 సంవత్సర కాలంలో ఎప్పుడైతే మా నాన్నగారు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించారో ఆ దినం మొదలుకొని నేటి వరకు కూడా ఆయన కేవలం కేవలం ఓన్లీ కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే దాసుడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు, అదేంటంటే ఎవరైనా కూడా అంటే క్రైస్తవులు కానివారు, క్రైస్తవ సమాజము కానివారు, లేదంటే సేవకులు కానివారు, క్రైస్తవ కుటుంబాలు కానివారు, బయట వారు ఎవరైనా కూడా వారికి ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరకు రావాలి, నేను మాత్రం వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు. ఎందుకని ఆ మాట ఆయన చెప్పగలుగుతాడంటే, నన్ను దేవుడు పిలిచింది ఆయన యొక్క పని చేయడానికి. సో కాబట్టి నేను వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నా దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి. అంతేకాని వేరే ఇతర మనుషులతో కానీ వేరే అంటే క్రైస్తవులు కాక వారి దగ్గరికి. సో నేను ఎప్పుడు వెళ్ళను, వాళ్ళే రావాలి కానీ నా దగ్గరికి నేను ఎప్పుడు కూడా వెళ్ళను. ఎందుకంటే నేను దేవుని యొక్క దాసుడను. కాబట్టి నేను ఏమి చేసినా నా ప్రభు అయినటువంటి క్రీస్తుకు మాత్రమే ఘనత మహిమ కరము కలుగునట్టుగా నేను చేస్తానని మరి మా తండ్రి గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు అనమాట. ఎందుకంటే ఆ కాలంలో మా తండ్రి గారు ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగి ఉన్నారో అంటే తెలుసుకున్నారో, రక్షించబడ్డారో, అప్పుడు ఇంకా అతనుకు పెళ్లి కాక ముందే అంటే దాదాపుగా అతని వయసు ఒక 19, 20, 21 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా యుక్త వయసులోనే మరి యేసయ్యను నమ్ముకున్న తర్వాత మరి మా నాన్నగారిని వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, మరి ముఖ్యంగా వాళ్ళ మేనమామ గారు, వాళ్ళ మేనమామ గారి యొక్క పిల్లలు చాలా హింసించారు. చాలా అంటే ఇప్పుడు మేము నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రాంతానికి మా నాన్నగారి యొక్క సొంత ప్రాంతానికి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరం ఉంది వ్యవధి ఈ రోజుకి కూడా. సో ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారంటే మా నాన్నగారిని మరి సంపూర్ణంగా బహిష్కరించారు. కుటుంబం నుంచి, ఊరి నుంచి, బంధుత్వం నుంచి, అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి పూర్తిగా వారు బహిష్కరించారు. ఎందుకంటే మనకందరూ తెలుసు జమాత్ అనేటువంటి మాట అంటే ముస్లిమ్స్ లో జమాత్ అనేటువంటిది చాలా బలమైంది. ఆ జమాత్ ఏం చేశారంటే ఆ కాలంలో మరి వాళ్ళు మా పెదనాన్న గారి దగ్గరికి, మా మేనత్త వాళ్ళ దగ్గరికి వచ్చి, మరి ముఖ్యంగా మా నాన్న వాళ్ళ మేనమామ దగ్గరికి ఆ కాలంలో ఆయన ఒక ముతవల్లి మాదిరిగా ఉండేవాడు అనమాట. ఆ గ్రామంలో అంటే ముస్లిం సమాజానికి, ముస్లిం కుటుంబాలకు ఆయన ఒక పెద్దగా ఉండేవాడు. సో వేరే ఊరు జమాతు మరి వచ్చి పట్టణాల నుంచి వచ్చినటువంటి జమాత్ వచ్చి ఎప్పుడైతే ఈ మా నాన్నగారు యేసు ప్రభు వారిని ఆయన నమ్ముకున్నాడు, ఆయన వాక్యము చదువుతాడు, ఆయన చర్చికి వెళ్తాడు, వాక్యం బోధిస్తాడు, బయటకు వెళ్ళి సువార్త చెప్తాడు, ఇతరుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని గురించినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేశారంటే మరి మా పెదనాన్న గారి దగ్గర, మా నాన్న వాళ్ళ మేనమామ గారి దగ్గర వచ్చి మాట్లాడి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు కనుక ఒకవేళ మీ అబ్బాయిని తిరిగి మన ఇస్లాం పద్ధతుల్లోనికి, మన యొక్క ఇస్లాం ఈ మతంలోనికి ఒకవేళ ఆయనను మరీ మీరు తీసుకురాకుండా ఉంటే, ఒకవేళ మిమ్మలను కూడా మేము మా సమాజం నుంచి మేము దూరం చేయాల్సి వస్తుంది. తర్వాత మీ ఇంట్లో, మీ కుటుంబంలో ఎవరు చనిపోయినా కూడా మేము మరి బరియల్ గ్రౌండ్‌లో మేము మీకు ఎటువంటి మరి స్థలము కూడా ఇవ్వము అన్నట్టుగా వారు ఆ కాలంలో చెప్పినప్పుడు, అప్పుడు మా నాన్నగారిని, మా పెదనాన్న వాళ్ళు, మా మేనత్తలు, తర్వాత మా నాన్నగారి యొక్క మేనమామ వారి పిల్లలు అందరూ కూడా వచ్చి ఆయన్ని చాలా మరి ఇబ్బంది పెట్టారన్నమాట. అంటే చెప్తూ వచ్చారు, "నువ్వు అట్లా చేయకూడదు. మనం ముస్లిమ్స్, మనము ఒక ఖురాన్‌కు తప్ప మనము దేనికి మనము ఆహ్, దాసులుగా ఉండకూడదు. మనం ఏం చెప్పినా అల్లాహ్ గురించి చెప్పాలి గాని, మహమ్మద్ గురించి చెప్పాలి గాని, నువ్వేది
యేసు ప్రభుని ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే వచ్చేవాడు అంటావు, ఆయనే తీర్పు తీర్చేవాడే అంటావు అన్నట్టుగా ఈ మాదిరిగా మరి ఆయన్ను ఎన్నో రకాలుగా ప్రశ్నించి చాలా ఇబ్బందులు చేశారు. అయితే వారు ఎన్ని సార్లు అట్లా చెప్పినా దాదాపు కంటే ఆ మాదిరిగా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు వారు ఈ మా నాన్నగారిని మార్చాలని చాలా ప్రయత్నం చేశారు. అయితే మా నాన్నగారు మారలేదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం మనకు తేటగా చెప్తుంది. ఏమంటుంది? మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి అని. కొలస్సీలు 23వ అధ్యాయం 23, 24లో. ఏంటి? మనం ఏమి చేసినా అది ఎవరి గురించి, ఎవరి కోసం చేయకూడదంట, మనుష్యుల నిమిత్తము కాక. ఏమి చేసినా మనం మనుషుల కోసం, మనుషుల మెప్పు కోసము, మనుషుల నుంచి మనకొచ్చే లాభసాయకమైనటువంటి మరి మాటల కోసము ఏది చేసినా మనుషులను మెప్పించేటట్టుగా, మనుషులకు అనుకూలంగా, మనుషులు మనల్ని ఇష్టపడినట్లుగా, లేదంటే మనుషులు మనకు అనుకూలంగా మారుతారన్నట్టుగా మనం ఏమీ కూడా చేయకూడదంట. బట్ అయితే ఎవరి కోసం చేయాలి? ప్రభువు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఎందుకు కాగా ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అంటే మనం దేవునికి దాసులమై ఉన్నాం. అంటే మరొక వాక్యంలో వాక్యం అంటుంది, దేవుడు అంటాడని, నేను ఐ హావ్ నాట్ కాల్డ్ యూ యాజ్ ఎ సర్వెంట్స్ బట్ ఐ హావ్ కాల్డ్ యూ యాజ్ ఎ ఫ్రెండ్స్ అంటుంది. నేను మిమ్మల్ని దాసులను అని నేను పిలవలేదు కానీ నా స్నేహితులుగా అన్నట్టుగా మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తారు. సో ఆ మాదిరిగా దాదాపుగా 2 సంవత్సరాల కాలంలో మరి మా నాన్నగారిని చాలా ప్రయత్నం చేశారు. తిరిగి వారు ఆయన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితాన్ని మార్చాలని, యేసయ్య నుంచి, మరి సంఘం నుంచి, మందిరం నుంచి, సంఘ సహవాసం నుంచి, ప్రార్థనల నుంచి, మరి బైబిల్ గ్రంథం నుంచి దూరం చేయాలని, విడిపించాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయినా కూడా కాలేదు. బట్ అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎట్లా యుక్త వయసులో ఉన్నాడు, పెళ్ళిడికి వచ్చాడు కాబట్టి ఒకవేళ పెళ్లి చేస్తే కనీసం మారుతాడేమో అన్నట్టుగా మరి ఆ కాలంలో మా అమ్మగారిని మరి చూసి అనంతపూర్లో, మా అమ్మ సొంతూరు వచ్చేసి అనంతపూర్లో చూసి మరి మా అమ్మగారిని మా నాన్నకిచ్చి పెళ్లి చేశారు. మామూలు ముస్లిం పద్ధతుల్లోనే పెళ్లి చేశారు. అయితే మా నాన్న ఏం చేశాడంటే ఆ కాలంలో రహస్యంగానే, అంటే మా అమ్మగారికి కూడా చెప్పుకోకుండా కొంతకాలం రహస్యంగానే ఆయన ప్రార్థన చేసుకోవడము, బైబిల్ చదవడము. పక్కనే ఉండిందనమాట మందిరము. మా మా నానమ్మ వాళ్ళ ఇంటి పక్కలోనే మందిరం ఉంది నేటికి కూడా. సో కాబట్టి మరి రహస్యంగా ఏం చేసేవాడంటే ప్రార్థన చేస్తూ, రాత్రిపూట మరి బైబిల్ చదువుతూ, బయటకు అట్లా వెళ్ళొస్తానని చెప్పి మరి సంఘంతో సహవాసంతో కలుస్తూ సువార్త పరిచర్యకు వెళ్తూ ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ విషయం మా అమ్మగారికి కూడా తెలిసింది. ఏం తెలిసింది? ఓహో! ఈయన ఇస్లాం పద్ధతిలో లేడు గాని మరి సంపూర్ణంగా ఈయన క్రైస్తవ పద్ధతుల్లో ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఆయన అనుకూలంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథం చదువుతున్నాడు. తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం సంపూర్ణంగా క్రైస్తవ సమాజము, క్రైస్తవ కుటుంబాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే మాదిరిగే ఉంటూ ఉన్నాడని మా అమ్మగారు కూడా తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంటే, నేరుగా తన యొక్క కుటుంబానికంటే పుట్టింటి వారికి ఆమె తెలియపరిచిన విషయం, ఇదిగో నా భర్త ఈ విధంగా ఉన్నాడు, వీళ్ళు దాచిపెట్టారు, ఈ మాట చెప్పలేదు, మరైతే నన్ను ఇచ్చి కట్టబెట్టారు అని చెప్పినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, మా తాతగారు, మా మేనమామ గారు వచ్చేసి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటారనమాట. ఇప్పటికైతే ఆయన రిటైర్ అయ్యారు. సో కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఎప్పుడైతే మా అమ్మగారు సమాచారం సేకరించి, అంటే సమాచారం చేరవేసిందో, అప్పుడు వాళ్ళు మా పెదనాన్నగారిని, మా నాన్నగారిని, మా మేనత్తలను వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎందుకు మీరు మమ్మల్ని మోసం చేశారు? ఆయన ఆత్మీయ విశ్వాస జీవితము ఇస్లాం పద్ధతులు లేదు. అయితే ఒక క్రైస్తవునిగా ఆయన ఉంటున్నాడు. వాక్యం చదువుతున్నాడు. బైబిల్ చదువుతున్నాడు. తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మందిరానికి వెళ్తున్నాడు. నమాజ్‌కు చేయడం లేదు. మసీదుకి రావడం లేదని వాళ్ళు మరి ప్రశ్న వేయడం మొదలుపెడితే వీళ్ళకి ఏం చెప్పాలో వీళ్ళకి అర్థం కాలే. అయితే ఆ కాలంలో ఆహ్, ఆ మ్యాటర్ అది కొద్దిగా సీరియస్ అయ్యేపాటికి ఇంకా మా బంధువులందరూ కూడా ఏం చేశారంటే ఒకే మాట ఒకే మాట మీదకొచ్చారు. ఏమని? "నువ్వు మారాలా?
ఒకవేళ నువ్వు మారనంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలన్నట్టు. సో, ఆ కాలంలో ఆ సమాజం అంతా అంటే జమాత్ వాళ్ళంతా ఒకరోజు వచ్చి కూర్చొని మరి మా మా నాన్నకు చెప్పడం ప్రారంభించారంట వాళ్ళు. ఏమని? ఇదిగో నువ్వు వదిలేసేయాల. వదిలేసి మా మాదిరిగా మా పద్ధతిలో ఇస్లాం పద్ధతిలోనే నువ్వు ఉండాల అని అంటే మా నాన్నగారు ఏం చెప్పారంటే, "నేను ఆ విధంగా ఉండను. నేను నా ప్రభువు కోసము నేను దేనికైనా నేను సిద్ధపడతాను. తర్వాత నన్ను పిలిచినటువంటి నా దేవుడు గొప్పవాడు. ఆయనే ఆహ్, సృష్టికర్త, ఆయనే రక్షకుడు. ఆయన ద్వారా మాత్రమే పాప విమోచన ఉంది. ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యం ఉంది. ఆయన మాత్రమే తీర్పు తీర్చువాడు. ఆయన మాత్రమే తిరిగి వచ్చువాడు" అని ఈ మాటలు చెప్పినప్పుడు మరి జమాత్ వాళ్ళంతా చాలా కోప్పడ్డారు. బంధువులందరూ కోప్పడ్డారు. ఒకానొక సమయంలో మరి మా నాన్నగారి యొక్క మేనమామ గారు మరి మామూలుగా మనము ఆహ్, గడ్డపార అంటాం. అంటే ఆహ్, దాన్ని ఆహ్, గడార అంటాం మన పల్లెటూరు భాషలో. అది తీసుకొని వచ్చి మరి మా నాన్నను కడుపులో ఆయన ఆహ్, దాన్ని గుచ్చడానికి అంటే పొడవడానికి ప్రయత్నం చేశాడంట. మా నాన్నగారి యొక్క మేనమామ. ఆయన చాలా బలవంతుడు. నేను కూడా చూశాను ఆ కాలంలో. చాలా బలవంతుడు. ఆయనంటే అందరూ భయపడేవారు. అయితే మా నాన్నగారు ఏమి మాట్లాడుకోకుండా తనను పిలిచినటువంటి యేసయ్య దగ్గర ఒక మాట అన్నాడంట. అవి మా మాటల్లో అంటే ఉర్దూలో ఏమని "యేసయ్య ఉన్ ఆతా హై తు దేఖ్ లే" అని. అంటే ప్రభువా ఆయన వస్తున్నాడు. నన్ను చంపడానికి, నన్ను పొడవడానికి ఆయన వస్తున్నాడు. ఇదిగో నువ్వే చూసుకో అనే ఒక మాట యేసయ్య దగ్గర మాట్లాడాడంట. మాట్లాడితే అంత దూరం నుంచి వస్తున్నటువంటి మా నాన్నగారి యొక్క మేనమామ, మా నాన్నగారి దగ్గరికొచ్చేపాటికే ఆయన కాలు జారి కింద పడిపోయాడంట. సో, ఇలాంటివి ఆయన తన జీవితంలో ఒక అనుభవాలుగా ఆయన ఎన్నో చూసాడు. అప్పుడు మళ్ళీ జమాత్ వాళ్ళంతా ఏం జేశారంటే కూర్చొని వాళ్ళందరూ ఒక నిర్ణయానికొచ్చారు. ఏంటి? నువ్వు మా మాదిరిగా తిరిగి మారిపోవాలా. లేదంటే నువ్వు వదిలేసి ఎళ్ళిపోవాలన్నట్టు. సో, అప్పుడు మా నాన్నగారు ఒక 3 రోజులు టైం అడిగారంట వాళ్ళని. ఏమి? నాకొక 3 రోజులు టైం ఇవ్వండి. నన్ను నేను నా దేవుని దగ్గర నేను మాట్లాడుకొని, నా దేవుడినడిగి నేనేం చేయాలో, ఎలా ఉండాలో నేను తెలుసుకొని నేను మీకు సమాధానం చెప్తానని 3 రోజులు టైము వ్యవధి వాళ్ళు అడిగినప్పుడు, మా నాన్నగారు అన్నప్పుడు వాళ్ళు సరేలే అన్నట్టు, ఆ 3 రోజులు కూడా తన ఇంట్లో మరి మోకాళ్ళ మీద ఉండి, రేయింబవళ్ళు అంటే రాత్రి, పగలు మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేశాడంట. ఏమని? "ప్రభువా! నీవు నన్ను పిలిచావు గదా! నీవే దేవుడనేటువంటి సత్యంను నేను తెలుసుకున్నాను కదా! నేను నీ దాసుడిని కదా! నేను ఏమి చేసినను అది నీ నిమిత్తము మనస్ఫూర్తిగా చేయాలన్నావు కదా! ఇదిగో ప్రభువా! నా పరిస్థితి ఈ విధంగా ఉన్నది. కాబట్టి నీవే నీ ఉద్దేశ్యం నా విషయంలో ఏ విధంగా ఉందో దాన్ని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చి, ఇదిగో ఈ బంధకాల నుంచి నీవు నన్ను తప్పించి, విడిపించి నువ్వు కాపాడని" 3 రోజులు మరి ప్రార్థన చేసిన తర్వాత, మరి అందరూ జమాత్ వాళ్ళు, బంధువులందరూ కలిసినప్పుడు మా నాన్నగారు ఒకే మాట చెప్పారు. ఏమని? "ఇదిగో నాకు దేవుని కన్నా ఎక్కువ ఏమీ లేదు. నన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. నా పాపముల కోసం, నా కోసం ఆయన రక్తం కార్చాడు కాబట్టి నాకు ఆయన తప్ప నాకు ఎవరు కూడా అవసరం లేదు" అనంటే, అప్పుడు మరి వాళ్ళందరూ కూడా కోపపడి వాళ్ళేం జేశారంటే, "సరే నువ్వు అలానే ఉండాలంటే అలాగే ఉండాలంటే మా ఆస్తిలో నీకు ఏది కూడా రాదు. మేమివ్వము. తర్వాత నువ్వు మా కుటుంబం వదిలేసి వెళ్ళిపోవాలా, మా గ్రామం వదిలేసి వెళ్ళిపోవాలా, నువ్వెక్కడికైనా వెళ్ళిపోవాలా. నువ్విక్కడ ఉంటే మా కుటుంబానికి అది మచ్చ. జమాత్ వాళ్ళ నుంచి మాకు మరి ఇబ్బంది వస్తది" అన్నట్టుగా చెప్తే, అప్పుడు మా నాన్నగారు ఏం చెప్పారంటే, "సరే నేనిక్కడ ఉండను" అని చెప్పి ఆయన ప్రార్థన చేసి, దేవుని దగ్గర తన యొక్క ఉద్దేశ్యం ఏమై ఉన్నదో అది నాకు చూపించన్నట్టుగా ప్రార్థన చేసిన తర్వాత, మరి దేవుడు అక్కడి నుంచి దాదాపుగా మరి 25 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి మోపిడి గ్రామానికి దేవుడు తీసుకొనొచ్చాడు. మా నాన్నగారిని, మా అమ్మగారిని. సో, మొత్తం వదిలేసాడు. అన్నదమ్ములను వదిలేసాడు. అందుకే ఇది అక్కచెల్లెల్ని వదిలేసాడు. తర్వాత కుటుంబాన్ని, గ్రామాన్ని, బంధువులందరిని వదిలేసాడు. అందుకే వాక్యం ఏమంటుందంటే, నా నా కొరకు మీరు అన్నదమ్ములైనను, అక్కచెల్లెళ్ళైనను
అందరినీ కూడా ఏమంటుంది వాక్యము? వదిలేయమంటుంది. ఎవరి కోసము? దేవుని కోసం. అందుకే యేసయ్య ఏమంటాడంటే, ఈ లోకంలో మనం ఆయనను ఒప్పుకుంటే, ఎవరిని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనము ఒప్పుకున్నట్లయితే, ఆ పరలోకంలో ఆయన మనల్ని ఒప్పుకుంటాడంట. సో, మా నాన్న ఏం చేశాడంటే, క్రీస్తు కోసము మొత్తం వాళ్ళందరినీ కూడా వదిలేసి వచ్చాడు. ఎప్పుడు? 1978, 79 సంవత్సర కాలంలో. ఇంకా చెప్పాలంటే 1972లో, సారీ క్షమించండి, 1972లో మొత్తం వదిలేసి అక్కడి నుంచి ఒక 25, 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మోపిడి గ్రామానికి వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించాడు. మా నాన్న ఆ కాలంలో తన వృత్తి ఏంటంటే టైలరింగ్ చేసేవాడు. అంటే తెలుసు మనకు టైలర్. సో, ఆ మాదిరిగా కొన్ని సంవత్సరాలు టైలరింగ్ పని చేశాడు. పని చేస్తూ ఆయన సేవ చేస్తూ ఉన్నాడనమాట. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మరి మా అమ్మగారికి ఇంకా అప్పటికి కూడా రక్షణ లేదు. ఆమె విశ్వాసి కూడా కాదు. ఆమె పద్ధతులన్నీ కూడా ముస్లిం పద్ధతుల్లోనే ఉన్నాయి. భర్త దగ్గర ఒక భార్యగా ఉన్నది అంతేకాని, మనస్ఫూర్తిగా ఆమె సంతోషంగా తన భర్త దగ్గర ఆమె అసలు ఏనాడు కూడా ఆ కాలంలో లేదు. మరి ప్రతిసారి భర్తతో గొడవ పడడము, తర్వాత పుట్టింటికి వెళ్ళడము, తర్వాత మా మామగారు, మా అమ్మమ్మ, మా తాతగారు వచ్చి మా నాన్నగారిని తిట్టడము, "నువ్వెందుకురా ఇట్లయినావు? నువ్వు ఇట్లా మారిపోయినావు. ఆ! నువ్వు ఒక ముస్లిం అయ్యుండి నువ్వు చేసే పనేంది?" అన్నట్టుగా మరి ఈ మాటలు చెప్పడం ఇవన్నీ జరిగాయి. ఒకానొక సందర్భంలో మరి మా అమ్మమ్మ, మా తాతగారు మా అమ్మగారిని కూడా ఏ ఏలాగా వారు ప్రోత్సహించారంటే, "అమ్మా! నువ్వు వదిలేసేయి నీ భర్తను. నువ్వు వదిలేసేయి. మరి మేము ఇంకొక అబ్బాయిని మేము చూసి నీకు పెళ్లి చేసిస్తామని" కూడా ఆ కాలంలో చెప్పారు మా అమ్మగారు. అయితే క్రమేణా ఏం జరిగిందంటే, మరి దేవుడు మా నాన్నగారికి జరగబోయే సంగతులను ముందుగానే మా నాన్నకు దేవుడు చూపిస్తూ వచ్చాడనమాట. ఆ మాదిరిగా ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, మరి మా నాన్నగారు సేవకు వెళ్ళాలని ఆయన సిద్ధమయ్యేటప్పుడు మా అమ్మగారు మా నాన్న దగ్గర గొడవేసుకుంది ఇంట్లో. "నువ్వెందుకు ఇట్లా మారిపోతున్నావు? ఊరిని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, బంధువులను వదిలేసి, మతాన్ని వదిలేసి, ఇస్లాంని వదిలేసి, పద్ధతులను వదిలేసి, ఎందుకు నువ్వు ఈ విధంగా మారిపోతున్నావు? ఎందుకు నువ్వు ఈ విధంగా ఉన్నావు?" అని ఆమె ఒకరోజు మా నాన్నను ప్రశ్నించింది. ప్రశ్నించి ఏం చెప్పిందంటే, "ఒకవేళ నువ్వు నేను చెప్పే మాటలు వినుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటే నేను బ్రతకను, నేను చనిపోతాను" అనింది. అయితే ఆ ముందు రోజు రాత్రే దేవుడు మా నాన్నగారికి దర్శనంలో ఒక విషయం చూపించాడు. అదేంటంటే, రేపటి దినాన నీ భార్య చనిపోతుంది అని. సో, మా అమ్మగారు ఆ మాదిరిగా చెప్తున్నప్పుడు మా నాన్నగారికి గత రాత్రి సమయంలో దేవుడు చూపించినటువంటి దర్శనము, అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనే గుర్తుకొస్తున్నదనమాట. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, "ఇదిగో, నాకు దేవుడు తన సేవ పరిచయం చేయమని దేవుడు నన్ను ఆజ్ఞాపించాడు. నాకు ఆ బాధ్యత ఇచ్చాడు. కాబట్టి నేను మనుషుల మెప్పు కోసం నేను ఉండను" అన్నట్టుగా ఆయన చెప్పినప్పుడు, మా అమ్మగారు ఏం చేశారంటే, "సరే నువ్వెళ్ళు. ఒకవేళ నువ్వు వచ్చేలోపు నేను ఉంటానో, ఉండనో, నేను చనిపోతానేమో" అని ఆమె చెప్పింది. ఆమె చెప్తే అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, తన కోసం ప్రార్థన చేశారు. "ఒకవేళ నువ్వు బ్రతకడము, నువ్వు చనిపోవడం అది నా దేవుని చిత్తమైతే, నా దేవుని చిత్తానికి విరుద్ధంగా ఏమి కూడా జరగదు" అని చెప్పేసి ఎళ్ళిపోయాడు. అంటే అక్కడి నుంచి బస్సు స్టాపుకు వెళ్ళి అక్కడ మరి బస్సు కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు, ఒక ఆమె ఒకరు ఎవరో వచ్చి మా నాన్నకి ఏం చెప్పారంటే, "ఇదిగో నీ భార్య ఇంట్లో మరి మందు తాగి పడిపోయింది" అని. అంటే ఆమె చనిపోతానని చెప్పింది కాబట్టి, ఆ కాలంలో ఇంట్రిన్ అనేటువంటి మందుండేది. అది తాగితే మరి అది ప్రమాదకరమైనది అని చనిపోతారు అని. సో, అది తాగిందనమాట. తాగి పడిపోయింది ఇంట్లో. పడిపోయింది. ఆ మంటకి, కడుపులో మంటకి ఆమె కొట్టుకుంటూ ఆమె చనిపోతున్నటువంటి స్థితిలో మరి ఆమె స్పృహ కూడా కోల్పోయి ఉన్నప్పుడు మా నాన్నగారు వెళ్లి తలుపు వేసి మరి దేవుని దగ్గర మోకాళ్ళ పైన చాలా సేపు ఆయన ప్రార్థన చేశారు. "ప్రభువా, ఇదిగో నీ దాసుడును నేను. నీ నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చే వాడిని నేను. నన్ను నీవు
నీ యొక్క పరిచర్య కోసం నీవు నన్ను పిలిచావు. కాబట్టి ఇదిగో పరిస్థితి ఈ విధంగా ఉంది. నా భార్య పరిస్థితి ఈ విధంగా ఉంది అని అన్నప్పుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మా నాన్నగారిని మా పెద్ద మేనత్త చాలా ఇష్టపడేది ఆ కాలంలో. ఇప్పుడు ఆమె లేదు, చనిపోయింది. ఆమె పెద్ద కొడుకొచ్చాడు ఇంటికి. వాళ్ళ తల్లిగారు చెప్పారు, "రేయ్ పోయి వెళ్ళు మీ మామ, మీ అత్త దగ్గరికి పో. వాళ్ళని మేమంతా దూరం పెట్టాము. కాబట్టి వాళ్ళు ఎట్లున్నారేమో వెళ్లి చూసిరా" అన్నప్పుడు మా మామ అంటే మా మేనత్త పెద్ద కొడుకు ఈ రోజుకి ఉన్నాడాయన. వచ్చాడు మా ఇంటి దగ్గరికి. వచ్చి తలుపు తడుతూ ఉన్నాడంట. తలుపు తడుతూ ఉంటే మా నాన్నగారు తలుపు తీసి "కైకాయ ఎందుకొచ్చావురా నువ్వు" అంటే, "అమ్మ పంపించింది మామ మీరెట్లున్నారో చూడమని పంపించింది" అని. అప్పుడు మా నాన్నగారు ఆయనకేం చెప్పాడంటే, "మేము బాగున్నాంలే నువ్వు వెళ్ళిపో" అని చెప్పేసి తలుపేసేసాడు. అంటే లోపలికి గూడా తన మేనల్లుడిని లోపలికి కూడా రానివ్వలేదు. అయితే ఆయన ఏం ఏం చేస్తున్నాడంటే అప్పుడు ఆ సమయము దేవుని సన్నిధిలో ఆయన గడుపుతున్నాడు. సో, ఆ మాదిరిగా ఆయన ప్రార్థన చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత మా అమ్మ తిరిగి యథాస్థితికి వచ్చింది. అంటే దేవుడు ఆమెను బ్రతికించాడు. ఆ యొక్క పాయిజన్ నుంచి, ఆ యొక్క విషం నుంచి, ఆ ప్రమాదకరమైనటువంటి ఆ విషం నుంచి దేవుడు మా తల్లిగారిని కాపాడారు. ఇది ఎప్పుడు 1973 ఆ కాలంలో. అప్పుడు మా అమ్మ తిరిగి లేచింది. నాన్నగారు ప్రార్థన చేసిన తర్వాత తిరిగి లేచినప్పుడు, అప్పుడు ఆమెకు ఆశ్చర్యమేసింది. నేను చనిపోదామని నేను తాగినా గదా! ఇది తాగితే చనిపోతారు గదా! నేను చనిపోయాను. అయితే నేను మళ్ళీ ఎట్లా నేను బ్రతికాను? అనేటువంటి ప్రశ్న ఆమెకు వచ్చినప్పుడు ఆమె తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సజీవుడు. ఆయన మృతిని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు. ఎందుకంటే మృతులైనటువంటి వారిని ఆయన తిరిగి లేపగలిగినటువంటి శక్తి గల దేవుడు. ఈ సత్యాన్ని ఆమె తెలుసుకుంది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మరి ఆత్మీయతలో, విశ్వాసపు జీవితంలో ఆమె కూడా బలంగా ఉన్నారు. అందుకే మనం ఏమి చేసినా కూడా అది ఎవరి నిమిత్తం మనస్ఫూర్తిగా చేయాలని వాక్యం చెప్తుందంటే, అది కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నిమిత్తమే మనము చేయాలని మరి క్లుప్తంగా మనకు ఇక్కడ కొలస్సీయులు రాసిన పత్రికలో దేవుడు తన వాక్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నాడన్నమాట. సో, ఆ కాలంలో మా తండ్రి గారు సమస్తాన్ని వదిలి వచ్చిన తరువాత ఆయన తన యొక్క సేవా పరిచర్యను ఆయన ఎప్పుడైతే మొదలుపెట్టారో, ప్రారంభించారో, నేటికి దాదాపుగా 100 సంఘాలను 100 గ్రామాల్లో 100 సంఘాలను మరి ప్రభు అయినటువంటి క్రీస్తు కొరకు స్థాపించుటలో మరి దేవుడు ఆయన్ని బహుబలముగా వాడుకున్నాడు. దాదాపుగా ఉరవకొండ ప్రాంతం నుంచి కళ్యాణదుర్గం, కంబదూరు వరకు కూడా ఈ రూట్‌లో అంటే ఈ దారిలో ఉన్న ప్రతి గ్రామములో ఈరోజు క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజము, క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయంటే మరి ఆ కాలంలో దేవుడు మరి మా నాన్నగారిని వాడుకొని ఈ ప్రాంతంలోనికి తీసుకొని వచ్చి తన యొక్క పరిచర్యను తన దాసుడైనటువంటి మరి రెవరెండ్ ఇష్మాయిల్ ద్వారా చేసినటువంటి పని. అందుకే ఇక్కడ మనకు వాక్యం ఏమంటుందంటే, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనక. దేవుడు మాకు స్వాస్థ్యముగా ఏమిచ్చాడంటే బంధువుల్ని ఇవ్వలేదు ఈ రోజుకి. లేదంటే అన్నదమ్ముల్ని ఇవ్వలేదు. లేదంటే మా యొక్క జనాంగాన్ని మాకు స్వాస్థ్యముగా ఇవ్వలేదు. మాకు దేవుడు దేనిని స్వాస్థ్యముగా ఇచ్చాడంటే తన పరిచర్యను మాకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. తన సంఘాలను దేవుడు మాకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. తర్వాత అనేక మంది మరి క్రైస్తవ కుటుంబాలను దేవుడు మాకు స్వాస్థ్యముగా దేవుడిచ్చాడు. అందుకే నేటికి కూడా మరి విరామము లేకోకుండా మేము దేవుని యొక్క సేవలో కొనసాగుతూనే ఉన్నాం. మా నాన్నగారికి మేము 5 మంది పిల్లలం. అంటే 4 ఆడపిల్లలు, నేనొక కుమారుడిని. నేను ఏకైక కుమారుడిని మా తల్లిదండ్రులకు. సో, మా నలుగురు ఆడపిల్లలు గూడా అంటే నాకన్నా ముగ్గురు పెద్దవాళ్ళు, నాకన్నా ఒక అమ్మాయి చిన్నది. సో, నలుగురు పెళ్ళిళ్ళ విషయంలో కూడా మా నాన్నగారు ఎంతగానో ఆయన దేవుని దగ్గర ఆయన
అంగలార్చి వారి యొక్క వివాహాల విషయమై చాలా ఆయన దేవుని దగ్గర ఆయన ప్రార్థనలో ఎక్కువగా గడిపాడు వారి యొక్క వివాహాలు వయసు వచ్చేపాటికి. అందుకే ఈరోజు మరి మా బావగారులు అందరూ కూడా దేవునికి సేవలో ఉన్నారు. నలుగురు కూడా. వాళ్ళు కూడా మరి వాళ్ళను కూడా దేవుడు ఒక ఇస్లాం మతం నుంచి, ముస్లిం కుటుంబాల నుంచి దేవుడు వారిని కూడా రక్షించుకున్నారు. మా బావగారు కడప జిల్లా పూర్వమామిలో సేవ పరిచర్లో ఉన్నారు. రెండో ఆయన ఇక్కడ అనంతపూర్ జిల్లా మరి గార్లదిన్నెలో ఉన్నారు. మూడో బావగారు నెల్లూరు జిల్లా కావలిలో ఆయన దేవుని యొక్క పరిచర్లో ఉన్నారు. మా నాలుగవ బావగారు కూడా ఇక్కడే అనంతపురం జిల్లా మర్తాడు గ్రామంలో సేవ చేస్తున్నారు. అంటే నలుగురు కూడా, అంటే మా నాన్న యొక్క పిలుపును దేవుడు ఏనాడు కూడా ఏ విషయంలో కూడా దేవుడు మా నాన్నగారిని ఒంటరిని చేయలేదు. మా బంధువులందరూ కూడా ఆ కాలంలో అనేవారంట, "అరే నీకు 4 ఆడపిల్లలు ఉన్నారా, నువ్వు ఎవరికి ఇస్తావో చూస్తాము, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏ విధంగా జరుగుతాయో చూస్తాము" అని వాళ్ళు సవాలు విసిరేవారంట మా నాన్నగారి యొక్క బంధువులు ఆ కాలంలో. అయితే ఆ సవాళ్ళ విషయంలో మా నాన్నగారు దేవుని దగ్గర చాలా ఏడుస్తూ ప్రార్థన చేసేవారంట. ప్రభువా, నువ్వు నాకు 5 మంది పిల్లల్ని ఇచ్చావు, 5 మందిలో 4 ఆడపిల్లల్ని ఇచ్చావు ప్రభువా, మరి వారికి వివాహాల విషయంలో మరి ఏ విధంగా ఉంటుందో ప్రభువా, నీవే మార్గం చూపించని ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క వివాహపు వయస్సు వచ్చేపాటికే దేవుడు వారికి వివాహాలు ఘనముగా మన క్రైస్తవ పద్ధతుల్లో మరి మా నాన్నగారి యొక్క బంధువులందరి సమక్షంలో దేవుని యొక్క నామమునకు ఘనత కలుగునట్లుగా మరి వివాహాలు ఆ సమయానికి జరిగిపోయాయి. తర్వాత వారు నలుగురు కూడా, మా ఇంటి అల్లుళ్ళు నలుగురు కూడా దేవునికి సేవలో ఉన్నారు. వారు నలుగురు కూడా మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఇస్లాం మతం నుంచి, ఇస్లాం జనాంగం నుంచి రక్షించబడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే స్వాస్థ్యముగా, ప్రతిఫలముగా మరి దేవుడు మాకు ఏమి ఇచ్చాడంటే తన యొక్క సేవను, తన యొక్క పరిచర్ను చేసే వారినే మా కుటుంబానికి, మా నాన్న అమ్మ గారికి అల్లుళ్ళుగా దయచేశాడు. తర్వాత స్వాస్థ్యముగా దేవుడు వారికిని మాకును కూడా సంఘాలను, క్రైస్తవ సంఘాలను కూడా దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు. అందుకే మనము ఒకసారి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ఇక్కడ మనం గమనించినట్లయితే 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని ఇక్కడ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనము చదువుకుంటాం. ఇక్కడ ఎవరి గురించి ఇక్కడ రాయబడిందంటే మరి కొర్నేలి అని ఒక భక్తి పరుడు గురించినటువంటి మరి వాక్యం ఇక్కడ మనం చదువుకుంటున్నాం. అంటే కొర్నేలి ఏం చేసేవాడంటే ఆయన తన పిల్లల విషయంలో, కుటుంబం విషయంలో ఆయన ఏనాడు కూడా అశ్రద్ధ కలిగి లేడు. ఆయన అస్సలు లేడు. అంటే తన యొక్క బాధ్యతలో ఉండి, ఒక శతాధిపతిగా ఉండి, అంతమందికి ఒక నాయకుడిగా ఉండి, ఆయన మరి దేవుని దగ్గరకు వచ్చేపాటికి ఆయన ఏనాడు కూడా అశ్రద్ధ కలిగి లేకోకుండా ఎప్పుడూ కూడా దేవునికి ఆయన ఏం చేసేవాడు అని వాక్యం చెప్తుందంటే ప్రార్థన చేసేవాడు అంటుంది. తర్వాత తన పిల్లల కోసము ఆయన ఎప్పుడూ కూడా మరి దేవుని దగ్గర ఆయన అంగలార్చేవాడంట. అంటే ప్రార్థన చేసేవాడంట. వారి యొక్క భవిష్యత్తు గురించి, వారి యొక్క జీవితం గురించి, వారి యొక్క ఆత్మీయతను గురించి, విశ్వాసమును బట్టి ఎప్పుడూ కూడా ఆయన ఏం చేసేవాడు, దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేసేవాడు. అందుకే దూత ఏమంటుంది, నీ ప్రార్థనలు దేవుని దగ్గరకు జ్ఞాపకార్థముగా చేరినవి అని. సో క్రైస్తవులు మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ప్రార్థనలు జ్ఞాపకార్థముగా ఎక్కడికి చేరాలంటే అది కేవలము యేసయ్య దగ్గరికి జ్ఞాపకార్థముగా చేరాలి. ఎందుకంటే సమస్తమును కూడా జరిగించువాడు ఎవరంటే దేవుడు మాత్రమే. తర్వాత సమస్తాన్ని కూడా తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనము చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుని చెంతకు చేరాలి. మన ప్రార్థన ముఖ్యంగా అది అంగీకరించబడాలి.
ప్రార్థన చేయుట వేరు, ప్రార్థనలో గడుపుట వేరు, ప్రలాపించుట వేరు, తర్వాత విన్నవించుకునుట వేరు, ఇవన్నీ వేరు. అయితే అంగీకరించబడాలి. మన ప్రతి మాట, మన ప్రతి ప్రార్థన అది దేవుని ద్వారా అంగీకరించబడాలి. అంగీకరించబడినప్పుడే దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలం. ఒకవేళ అంగీకరించబడకుండా ఒకవేళ ఉన్నట్లయితే అప్పుడు మనం దేవుని యొక్క కార్యాలు చూడలేం. సో అందుకనే దేవుడు ఏం చేశాడు, ఆ రోజు ఒకడుగా ఉన్నటువంటి మా తండ్రి గారిని ఈరోజు తన వాక్య ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే 1000 జనముగా చేశాడు. ఆ రోజు ఒంటరే యేసుని నమ్ముకున్నప్పుడు ఆయన ఒంటరిగా వచ్చాడు. తన భార్య కూడా తనకు సహకరించలేదు సేవలో. తన భార్య కూడా తనను ద్వేషించింది. ఒక భర్తగా ప్రేమించకుండా ఆమె ఏం చేసిందంటే ద్వేషించింది. అంటే ఒంటరయ్యాడు. బట్ ఈరోజు మరి దేవుడు తను ఏం చేశాడంటే ఒక 1000 జనముగా చేశాడు. ఎందుకు చేశాడంటే తన ప్రార్థన. ఆయన చేసినటువంటి ప్రార్థన దేవుని దగ్గరకు అది జ్ఞాపకార్థముగా అది వెళ్ళింది. ఆ తర్వాత దేవుడు తన ప్రార్థనను ఏం చేశాడంటే అంగీకరించాడు. అందుకే కొర్నేలి చేసిన ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళిందంట. కాబట్టి మనము చేసే ప్రతి ప్రార్థన కూడా అది దేవుని దగ్గరికి చేరాలి. దేవుడు దానిని జ్ఞాపకార్థముగా దేవుడు స్వీకరించాలి. మనము హెచ్కే రాజు గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన ఇంకా నువ్వు మరణమైపోతావు అని చెప్పి మరి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏం చేయలేదు. ఆయన ఏం చేశాడు, ఆయన నిల్చున్నటువంటి గోడ దగ్గర ఆయన ఉన్నటువంటి అక్కడనే ఆయన గోడ తట్టు తిరిగి ఆయన ఏడుస్తూ ఏం చెప్పాడంటే, ప్రభువా నేను నీ సన్నిధిలో ఏ మాదిరిగా ఏ విధంగా నేను జీవించాను, బ్రతికాను, నీ యొక్క సమాజాన్ని అంటే ఇజ్రాయేలీల్ని, యూదులను, లేదంటే నీ ప్రజలను నేను ఏ విధంగా మరి ముందుకు నడిపించాను, ఎంత నీతిగా న్యాయముగా నేను బ్రతికాను, జీవించాను, ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో అన్నాడు ఆయన హిజ్కియా రాజు. సో అప్పుడు ఆయన మాట, ఆయన యొక్క ప్రార్థన ఎవరి దగ్గర చేరాయంటే దేవుని దగ్గర చేరాయి. కనుకనే దేవుడు ఏం చేశాడు, అప్పటికప్పుడు మరి తిరిగి ఎవరైతే ఆయనకు చెప్పారో సమాచారం, అయ్యా ఇంక నువ్వు కొన్ని రోజుల్లో నువ్వు వెళ్ళిపోతావు, చనిపోతావు అన్నప్పుడు ఎవరైతే చెప్పారో మళ్ళీ ఆయన ఇంకా గడప దాటక ముందే, లేదంటే ఆ ఇంటి దగ్గర దర్దాపుల్లో ఇంకా వెళ్ళక ముందే మళ్ళీ తిరిగి వచ్చాడు. ఏమని, ఇదిగో మరి దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీకు తిరిగి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. సో ఎందుకు ఇదంతా జరిగిందంటే, బికాస్ హిస్ ప్రేయర్స్ హ్యాస్ గాన్ యాజ్ ఎ రిమెంబరెన్స్ టు గాడ్. అంటే ఆయన ప్రార్థనలు మరి జ్ఞాపకార్థముగా దేవుని దగ్గరికి చేరాయి కాబట్టి దేవుడు అద్భుతంగా ఆయనకి ఏం చేశాడంటే ఆయుష్ పెంచాడు. పోయిన సంవత్సర కాలంలో కూడా మరి జూన్ జూలై ఆగస్టు నెలలో దాదాపుగా జూన్ జూలైలో మరి మా నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ హీఈస్ డెడ్. వెంటిలేటర్ మీద అనంతపురం నుంచి మేము బెంగళూరుకి తీసుకెళ్ళాం. అంటే అనంతపూర్లో చెప్పేశారు, అయ్యా ఇంకా ఉన్నాడు, బ్రతకుడు అన్నట్టుగా. సో ఆయన పరామర్శించిన ప్రతి ఒక్కరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, బెన్సన్, అంటే నా పేరు బెన్సన్ కాబట్టి, బెన్సన్ ధైర్యంగా ఉండు, నాన్నగారు ఇంకా బహుశా ఉండకపోవచ్చు అన్నట్టుగా. అయితే చాలా చాలా ప్రలాపించాం దేవుని సన్నిధిలో. మేమందరం కూడా చాలా ప్రలాపించాం. ఆ బెంగళూరులో హాస్పిటల్ వెళ్ళినప్పుడు కూడా దాదాపుగా అంటే హాఫ్ ఆఫ్ ద డే, అంటే ఉదయం మేము 11 గంటలకు అక్కడ రీచ్ అయితే 4 వరకు, సాయంత్రం 4 వరకు తీసుకోలేదు. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉన్నాడు కాబట్టి ఇది లాస్ట్ స్టేజ్, మేము తీసుకోమన్నారు బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో. మరి ఎలాగో ప్రయత్నం చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మరి వారు సర్లే మేము తీసుకుంటాం, బట్ అయితే వీ కెనాట్ గివ్ యూ ప్రామిస్, వీ కెనాట్ గ్యారంటీ యూ, అంటే ఓకే సార్, లెట్ ఇట్ బి, హౌ ఎవర్ ద లార్డ్ హిస్ విల్ ఇన్ పర్పస్, లెట్ ఇట్ బి అన్నప్పుడు మరి వాళ్ళు తీసుకున్నారు. అయితే అక్కడ మహిమకరంగా 2వ రోజుకే మరి వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఆయన ఎవరిని అక్కడ ఆయన మరి గుర్తు చేసుకుంటున్నాడంటే తనను పిలిచినటువంటి దేవుడు. ఈ రోజుకి కూడా మరి మా నాన్నగారి కంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి మా నాన్న కొద్దిగా మరి మెమరీ లాస్ అయింది. ఆయన అన్ని మర్చిపోతాడు. అయితే ఆయనను పిలిచినటువంటి దేవుడిని మర్చిపోడు ఆయన.
అక్కడ హాస్పిటల్లో అదే జరుగుతుంది. ఆయన అందరిని మర్చిపోయాడు. నన్ను మర్చిపోయాడు. మా అమ్మగారిని మర్చిపోయాడు. తన సంతానాన్ని అందరిని ఎవరు పోయినా కూడా నువ్వెవరు నాకు తెలీదంటాడు. బట్ అయితే ఎప్పుడైతే వాక్యానికొచ్చేపాటికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరకొచ్చేపాటికి ఆయన చెప్పే మాటేంటంటే, యేసయ్యను నమ్ముకో, నీకు నిత్య జీవం ఇస్తాడు. యేసయ్యను నమ్ముకో, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసయ్యను నమ్ముకో, ఆయన నీకు పరలోక రాజ్యం ఇస్తాడని నేటికి కూడా ఆ మాట చెప్తాడు. అంటే అన్నీ మర్చిపోయాడు. అన్నీ మర్చిపోతున్నాడు. బట్ ఎవరిని మర్చిపోవడం లేదంటే, ఆయనను పిలిచినటువంటి దేవుణ్ణి ఆయన మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన అడిగిన ప్రతిది కూడా దేవుడు నెరవేర్చాడు. దేనికోసమైతే మా నాన్నగారు పట్టుదల కలిగి కన్నీళ్లతో ప్రార్థన చేశాడో, వాటినన్నిటిని కూడా దేవుడు అన్ని కూడా దయచేశాడు. అన్ని. మరి ఈ విషయంలో మరి సురేష్ సార్ గారికి కూడా చాలా మరి బాగా తెలుసు మా తండ్రి గారి గురించి. సార్ వాళ్ళ ఇంట్లో కూడా మా నాన్నగారు వెళ్తే ఒక గది అంతా కూడా మా నాన్న కోసము మరి సార్ వాళ్ళు కేటాయించారు. అంటే 24 గంటలు కొన్ని రోజులు ఎవరిని చూడకుండా, ఎవరి ముఖము చూడకుండా తలుపు వేసినట్టే ఉండి కొన్ని గంటలు దేవుని దగ్గర అంటే ప్రార్థనలో స్పెండ్ చేసి ఆ తర్వాతే మరి తలుపు తీసి బయటకొచ్చేవాడు. అంటే అంత శక్తి కలిగినటువంటి ప్రార్థనాపరుడు. కాబట్టే దేవుడు ఈరోజు ఆయనకు దాదాపుగా మరి దేవుడు ఎంతమంది ప్రజలను, ఎన్ని సంఘాలను మరి దేవుడు ఆయనకు ఇక్కడ వాక్యం చెప్తున్నట్టుగా స్వాస్థ్యముగా ఇచ్చాడు. క్రైస్తవులకు ఈ లోకంలో స్వాస్థ్యము ఏముండాలంటే అది క్రీస్తు నమ్మినటువంటి బిడ్డలు కలిసి మెలిసి లేదంటే ప్రేమ ఆప్యాయతలు కలిగి దేవుణ్ణి మహిమపరిచే వారితో స్వాస్థ్యంగా ఉండాలి. మా తండ్రి గారు ఎప్పుడు చెప్తారు, అదే ఏమని మాకు ఇప్పటికీ చెప్తారు, మీకు పెదనాన్న, మీకు అత్త వాళ్ళు, మీకు చిన్నాన్నోళ్ళు, మీ బంధువులు, అన్నదమ్ములు వాళ్ళు కాదు, నా రక్త సంబంధికులు కాదు. మీకు ఈ బంధువులు ఎవరు, మీకు స్నేహితులు ఎవరు, మీకు ఆత్మీయులు ఎవరు, మీకు స్వాస్థ్యం ఎవరు అంటే ఇదిగో వీళ్ళంటే ఈ సంఘస్థులే, ఈ సంఘ కుటుంబాలే, ఈ సేవకులే, దేవుని యొక్క పరిచయం చేసేవాళ్ళే, వీరే మీకు బంధువులు గాని, స్నేహితులు గాని, స్వాస్థ్యమైనటువంటి వారు గాని అన్నట్టు. సో అది ఆయన యొక్క మనసులో అది బలంగా నాటబడినది కాబట్టి ఈ రోజు కూడా దేవుని యొక్క సేవలో ఆయన బలంగా వాడబడుతున్నాడు అన్నమాట. అందుకే ప్రియమైనటువంటి అందరికీ మరి నా సమయం కూడా అయిపోయింది, 1 నిమిషం ఎక్కువ తీసుకున్నాను. సో అందరికీ చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, ఈ వాక్యం మన జీవితాల్లో ఇది నెరవేర్చబడాలి. అదేంటి మరొకసారి నేను చెబుతాను. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి. మనం దేవుని యొక్క పని మనస్ఫూర్తిగా చేస్తే అప్పుడు దేవుడు మరి మనలను దేవుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఎప్పుడు కూడా ఉంచుడు. దేవుడు ప్రతి ఒక్కరి కొరకు కూడా ఒక్కొక్క విధమైనటువంటి తలాంతులు, ఒక్కొక్క విధమైనటువంటి బహుమానాలు ఆయన తీసిపెట్టాడు. బట్ అవన్నీ మనం చూడాలంటే, అవన్నీ మనం అనుభవించాలంటే, వాటి ప్రకారంగా మన యొక్క అనుభవంలో ఉండాలంటే, అవన్నీ కూడా మన జీవితంలో అవన్నీ కూడా జరిగించబడాలంటే ఇక్కడ వాక్యం చెప్తున్నట్టుగా మనము మనస్ఫూర్తిగా ప్రభు కొరకు మనము చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే దేవుడు మరి మన ద్వారా, మన పిలుపును బట్టి, మనకు సమర్పణను బట్టి తన యొక్క మహిమకు, నామమునకు మహిమ కలుగునట్లుగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మనమందరం కూడా దేవుని యొక్క ఆయన ఇచ్చినటువంటి ఉచిత రక్షణను మనమందరం కూడా పొందుకొని అనుభవిస్తున్నాం. మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు, తన యొక్క రక్తాన్ని కార్చాడు. ఈ రోజుకి కూడా దేవుడు మన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ మరి మనలో లేదంటే మీలో చాలా మంది ఇంకా ఎంప్లాయర్స్ అయి ఉండవచ్చు, రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేదంటే వ్యాపారం చేస్తున్నటువంటి వారు సేవకులు అయి ఉండవచ్చు, పరిచర్లో సహకారం చేస్తూ ఉన్నటువంటి వారై ఉండవచ్చు. అయితే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఉద్దేశం ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతను, ఆ ఉద్దేశాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, దానిని ఎప్పుడైతే మనం నెరవేర్చడానికి మనం పూనుకొని ప్రారంభిస్తామో, అప్పుడు దేవుడు మన ద్వారా సంపూర్ణంగా ఆయన మనకు ఇచ్చినటువంటి రక్షణను
మనల్ని పిలిచినటువంటి పిలుపుకు సంపూర్ణంగా మనం నెరవేర్చినటువంటి వారముగా ఉంటాము. కాబట్టి మనం ఏం చేసినా కూడా మనము కేవలము దేవునికి మహిమ కరముగానే మనం చేయాలని ఈ ఉదయకాలంలో మరొకసారి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట నేను మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి దేవుడు మా కుటుంబంలో మరి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇవన్నీ చెప్పాలంటే మరి సమయం కూడా ఎక్కువ అవుతది. బట్ అయితే దేవుడిచ్చినటువంటి ఒక అవకాశాన్ని మరి నేను సద్వినియోగం చేసుకొని మరి మీ ముందర దేవుని యొక్క వాక్యం ద్వారా నేను పంచుకున్నాను. కాబట్టి మా కోసం, మా కుటుంబం కోసం, మా తల్లిదండ్రుల కోసం, తర్వాత మా పిల్లల కోసం, మా సేవ పరిచర్ల కోసం, దేవుడు మాకిచ్చినటువంటి ఇన్ని సంఘాల కోసం, ఇంతమంది సేవకుల కోసం దయచేసి మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. విరామం లేకోకుండా సేవ చేయాలనేటువంటి పట్టుదల కలిగినటువంటి ఉన్నటువంటి కుటుంబం మాది. సో ప్రతిరోజు కూడా మేము ఏదో ఒక షెడ్యూల్ వేసుకొని మేము ప్రార్థనలకు వెళ్ళిపోతుంటాం, సేవకు వెళ్ళిపోతుంటాం. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో వస్తుంటాయి. కొన్ని సార్లు మరి మాకు మరి మన క్రైస్తవ సమాజం నుంచి కూడా ఇబ్బందులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కృప కలిగినటువంటి దేవుడు తన జ్ఞానమునిచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క దాన్ని దేవుడు మరి మా నుంచి తీసివేస్తున్నాడు. సో మాకు మీ అందరి ప్రార్థన సహకారం అవసరం. కాబట్టి మా కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మరి మా బంధువులు కూడా రక్షించబడాలి, మా అన్నదమ్ములు రక్షించబడాలి, మా నాన్న యొక్క బంధువులు, మా తల్లిగారి యొక్క బంధువులు అందరూ రక్షింపబడాలి. వారికి కూడా దేవుడు తన యొక్క రక్షణను వారికి కూడా దయచేయాలి. కాబట్టి ఈ ఉద్దేశంతో మేమున్నాం. కాబట్టి మా పరిచయం ఉన్నది. దయచేసి మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయాలని మరొకసారి మిమ్మల్ని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ, దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మరి అదే మాదిరిగా మరి సురేష్ సార్ గారిని బట్టి మరి మిగతా ఒక సార్ నాకు ప్రతిరోజు కూడా అందుబాటులో ఉన్నారు, టచ్ లో ఉన్నారు. ఆ సార్ని బట్టి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క అవకాశాన్ని నేను ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఒక్క నిమిషం. పాస్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి. మరి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మీ యొక్క మెసేజ్. తర్వాత ముఖ్యంగా తండ్రి గారి గురించి మీరు చెప్పిన ఆ యొక్క మెసేజ్, ఆ యొక్క సాక్ష్యము, మరి మీరు మరి అందరికీ సహోదరులందరికీ నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. ఏంటంటే పాస్టర్ గారిని నేను సురేష్ బాబు గారు, మన కోర్ కమిటీ మెంబర్ గారు సురేష్ బాబు గారు, వారు పరిచయం చేశారు పాస్టర్ బెన్సన్ గారిని. నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళ ఫాదర్ గురించే ఎక్కువగా చెప్తా ఉన్నారు. అసలు పరిచయం చేసుకోవడమే వాళ్ళ ఫాదర్ సన్ గా పరిచయం చేసుకుంటా ఉన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నా జీవితంలో ఇది 2వ సంఘటన. స్విట్జర్లాండ్ లో ఒక అతను పెద్ద ఆయనే వాళ్ళ ఫాదర్ పేరు చెప్పి పరిచయం చేసుకున్నాడు. నెక్స్ట్ మరి షేక్ బెన్సన్ గారిని చూశాను. గొప్ప ధన్యత. మరి తండ్రిని అంతగా గౌరవించడం అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం. మరి తండ్రి సేవని చూశాను. చాలా థ్యాంక్స్ అండి పాస్టర్ గారు. లాస్ట్ టైం పాపం పాస్టర్ గారు మనకి వాక్యం చెప్పాలి, ఒక వారం క్రితమే వారికి ఆరోగ్యం బాగలేదు, అందువల్ల పోస్ట్ పోన్ చేశారు. మరి మనందరి తరపున ముఖ్యంగా సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. చాలా థ్యాంక్స్ అండి సురేష్ బాబు గారు. మంచి సేవకుల్ని, వారి కుటుంబాన్ని పరిచయం చేసినందుకు మా అందరి తరపున సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మరి మనందరి తరపున పాస్టర్ షేక్ బెన్సన్ గారికి, వారి తండ్రి గారికి మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఒక సహోదరులు ఉన్నారు. ఒక సేవకుడు నాకు చెప్పాడు అనమాట, మనం సహజంగా హింస, పర్సిక్యూషన్ ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటాం, కానీ మన క్రైస్తవ సమాజంలో కొంతమంది మనం హింస పెడుతుంటారు. బంధువుల్లో ఉంటారు. హింస ఎక్కడి నుంచో కాదు, బంధువుల్లో నుంచే వస్తుంది, క్రైస్తవ సమాజం నుంచే వస్తుందని ఒక సేవకుడు వైజాగ్ లో ఉంటారు. పేరు చెప్పను కానీ ఆయన చెప్పడం జరిగింది. అది ఎంత నిజం అనిపిస్తా ఉంది నాకు. బ్రదర్ సాక్షుల్లో కూడా మనం విన్నాం. మరి మనకి దేవుడు తోడై ఉన్నారు కనుక దేవుడు ఎంతగా హెచ్చించారు ఈ కుటుంబాన్ని. మరి ఈ కుటుంబాన్ని బట్టి, పాస్టర్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సమయాన్ని
సహోదరి ఝాన్సీ గూడపాటి గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మరి ఈరోజు చెప్పబడిన వాక్యం ద్వారా మనం ఎంతగానో హెచ్చరింపబడ్డాము, ప్రోత్సహించబడ్డాము. వారు అసలు జూమ్ లో చెప్పటమే ఫస్ట్ టైం అంటండి. చక్కగా మన కోసము మొదటిసారి మాట్లాడినందుకు, మరి అలాగే 100 సంఘాలు వాళ్ళ తండ్రి గారు స్థాపించడానికి 25 కాపర్లను ఏర్పాటు చేసి నడిపిస్తున్న విధానము నిజంగా దేవుని పిలుపుకు లోబడి దేవుని కొరకు మనం ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయాలని వారి తండ్రి గారి విషయంలో మనకు చెప్పారు. మరి ఆ చెప్పిన సాక్ష్యము మనం విన్నాం కదండి. వాళ్ళ తండ్రి గారు ప్రతి విషయాన్ని ప్రార్థనా పూర్వకంగానే దేవుని చిత్తాన్ని తెలుసుకొని మరి వారు నడిచిన విధానం, పరిచర్యను, సంఘాలను, క్రైస్తవ కుటుంబాలను మనకు స్వాస్థ్యంగా ఇచ్చారని వారికి చెప్పిన విధానం. 9 బావులు సేవకులేనంటండి. చాలా గొప్ప విషయం. వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే మనం అంటాం కదా ముచ్చటేస్తుందని, అట్లా ఉందండి. ఒంటరి వారిని 1000 మందిని చేయటం. మరి షేక్ ఇస్మాయిల్ గారు తన వ్యక్తిగత జీవితాన్ని ప్రార్థన మీదే కట్టుకొని దేవుని పైనే ఆధారపడిన విధానం మనకి ఎంతగానో స్ఫూర్తినిస్తుందండి. అట్లాగే బెన్సన్ గారు చెప్పిన వాక్యాలు కూడా, వారు కూడా తండ్రి గారి బాటలు నడుస్తూ మరి చక్కగా దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఇంకా అనేక మందిని మరి దేవునిలోకి నడిపించాలని ప్రార్థన చేస్తాం పాస్టర్ గారు. మరి మీరు వాక్యం అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీ సాక్ష్యం పంచుకున్నందుకు కూడా మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుతానండి. వినిపించట్లేదు పాస్టర్ గారు, సౌండ్ పెట్టుకోండి. మురళీ బాబాయ్ గారు మాట వినిపించట్లేదు పాస్టర్ గారు. మీ వాయి ఎవరికైనా వినిపిస్తుందండి మాట? వినిపించట్లేదమ్మా. వినిపించట్లేదమ్మా. రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వలసింది కోరుతాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కుటుంబం వందనాలు తండ్రి. నీ సేవకులు ప్రభా బెన్సన్ గారి ద్వారా తండ్రి ప్రభా ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రభా తండ్రి గారు ప్రభా ఈ విధంగా సేవలకు వచ్చారు ప్రభా, ఇటువంటి అనానుకూల ప్రతికూల పరిస్థితుల్లో సేవ చేసేటప్పుడు అనేక ఆత్మీయ విషయాలు తండ్రి తెలియజేశారయ్యా. అందుని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా దేవతన ప్రభా వాక్యాలు వినడం తండ్రి మా విశ్వాసాన్ని దేవతన ప్రభ బలపరుస్తూ ఉందయ్యా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్న విధంగా దేవతన ప్రభ అనేక మంది ప్రభా సేవకులు వారి అనుభవాలు మాకు పంచుతూ ఉన్నా, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా రెవరెండ్ షేక్ ఇస్మాయిల్ గారి ప్రభ జీవితం తండ్రి అనేక మంది దీవెనకరంగా ఉంది అన్నాడు ప్రభా. అబ్రహామును పిలిచి ప్రభా నేను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉంది అని సెలవిచ్చా ప్రభా. వారి కుటుంబం అంతా కూడా ప్రభాని సేవలో ఉండడానికి మీరు ఎవరిని సేవింప కోరుకున్నా నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తామని ప్రభావ గొప్ప నిర్ణయం తీసుకుని ముందుకు సాగుచుండగా సహాయం దయచేయండి ప్రభా. నీ దాసునికి దాతున్న ప్రభావ ఆరోగ్యంతో కూడిన ఆయుష్ దయచేయండి. అదేవిధంగా ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. తండ్రి షేక్ బెన్సన్ గారిని కూడా ప్రభా వాడుకుని తండ్రి ఇంకా నూతనమైన స్థలాల్లో ప్రభా వాడబడ్డానికి సహాయం చేయమని ప్రభా. అనంతపురం జిల్లా విధంగా చుట్టుపక్కల ప్రాంతంలో తండ్రి వారు చేస్తున్న సేవను ప్రభా ప్రత్యేకంగా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. విత్తబడ్డ దేవతను ప్రభా వాక్యము సాక్ష్యము ప్రభా అనేక మంది దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము కూడా ప్రభా మాకు ఇవ్వబడ్డ తాగుల్లో తండ్రి బహు నమ్మకంగా పనిచేయగల భాగ్యం దయచేయండి ప్రభా. బెన్సన్ గారిని దేవత పరిచయం చేసిన ప్రభా సురేష్ బాబు గారు గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా దేవతను ప్రభా ఈ విధంగా ప్రతిరోజు తండ్రి నీ వాక్యం వినడానికి ప్రభా నిన్ను ఆరాధించడానికి స్తుతించడానికి ప్రభా మాకు ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన దేవతను ప్రభా రత్నాకర్ గారిని వారి కుటుంబాలు దీవించండి అయ్యా. ప్రభు నడిపించడంలో సహకరిస్తున్న దాతన ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని,
తేజ ఫండిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి, కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభు ప్రతిరోజు తండ్రి ఉదయకాల సమయంలో లేచి మా కోసం 3 గంటల కల్లా లేచి మా కోసం ప్రార్థన చేసి తల్లిని గురించి ప్రభు అందించండి. అదేవిధంగా ప్రభు నా కుమార్తె కోసం మొరపడినప్పుడు తండ్రి నువ్వు ఇచ్చిన ప్రభు ఎంబీబీఎస్ సీట్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు చేయవలసిన ప్రతి పనిలో సూటి మార్గాన్ని చూపించమని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, అనారోగ్య సమస్యల్లో ఉన్నవారు, అదేవిధంగా నీ సేవకురాలు ప్రభు అయ్యా విజయకుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, అశ్వంతయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ పేరు పేరు ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని, సమయోచితమైన సహాయం వారు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి నెరవేరును గాక, భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మీద దయచేయము, బడలో ప్రకారం క్షమించము, మా ప్రార్థనలు మీరు క్షమించండి. శోధనలకు తక్కువను తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన షేక్ బెన్సన్ గారికి, అదేవిధంగా తండ్రి గారికి, వారి సేవకు, కుటుంబాలకు, ఇందులో పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన పాస్టర్ రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన బెన్సన్ గారికి సాక్ష్యంతో కూడిన వాక్యాన్ని అందించారు. వారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి వారు చెప్పిన ఈ మెసేజ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారండి. దయచేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు షేర్ చేయవచ్చండి. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు ఇవన్నీ అందుబాటులో ఉంటాయండి. వినియోగించుకుందామండి. థ్యాంక్ యూ అండి. మరి జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.